హాయ్ ఫ్రెండ్స్, ఈ నవంబర్లో చాలా మంచి మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ మొబైల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. అందరికీ చాలా థ్యాంక్స్. మనం 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ ఏ యూట్యూబర్కైనా చాలా స్పెషల్, ఎందుకంటే వీళ్ళతోనే జర్నీ స్టార్ట్ అవుద్ది కాబట్టి. సో ఫస్ట్ నుంచి అసలు ఒక యూట్యూబర్ అనేవాడు ఎలా ఉన్నాడో వీళ్ళే చూస్తారు. సో ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇప్పుడు అందరికీ చాలా థ్యాంక్స్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆ దూరం వెళ్ళడంలో మీరు నాకు తోడుంటే చాలు. ఇలానే నా సైడ్ నుంచి మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నాను చాలు. ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం. ఈ నవంబర్ అంతా మోస్ట్లీ ఫ్లాగ్షిప్ మొబైల్సే ఉంటాయి. సో ఒక ఫ్లాగ్షిప్ పండగ అని చెప్పుకోవచ్చు. మొన్న దివాళీ అయింది అక్టోబర్లో, ఇప్పుడు నవంబర్ అంతా ఫ్లాగ్షిప్ దివాళీ మొదలవుద్ది. సో ఫస్ట్ మొబైల్ వచ్చేటప్పటికి ఎక్కువ మంది వెయిట్ చేసే మొబైల్ అసలు ఇది iQ15. ఇది 6.85 ఇంచ్ 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీనిలో సామ్సంగ్ M14 ప్యానల్ యూజ్ చేశారు. మీరు ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూస్తారో సామ్సంగ్ మొబైల్స్ S25 అల్ట్రా వీటిలో యూజ్ చేసిన సేమ్ ప్యానల్ దీంట్లో కూడా యూజ్ చేశారు. అండ్ ఆల్సో యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్తో కూడా వస్తుంది. సో ఈసారి iQ డిస్ప్లే మాత్రం చాలా ఇంప్రెస్ చేస్తుంది అందరినీ. 1,30,000 పెట్టే మొబైల్ స్క్రీన్ డిస్ప్లే ఇప్పుడు మీకు 60,000లోనే దొరకచ్చు. సో అది చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే లాస్ట్ టైం iQ13కి ఇప్పుడు 15కి ఓన్లీ ఒక్క డిఫరెన్సే ఉంటుంది. ఫస్ట్ రెండు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ లాస్ట్ టైం 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా యూజ్ చేశారు, కానీ ఈసారి 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ 2x టెలిఫోటో కన్నా 3x పెరిస్కోపిక్ కెమెరా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ యూస్ చేస్తున్నారు. 1000 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఈసారి iQ15 లో మెయిన్ హైలైట్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ Origin OS 6 తో వస్తుంది. ఇంకా ఫంటచ్ OS పక్కకి తీసేశారు. అన్నిట్లో Origin OS చూస్తారు కొత్తగా రిలీజ్ అయ్యే మొబైల్స్ లో. ఈ iQ15 డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది. 26th నవంబర్ ఈ మొబైల్ రిలీజ్ చేస్తారు. మనం దీని అరౌండ్ అండర్ 60,000 లో చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి OnePlus 15. దీంట్లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేస్తున్నారు. లాస్ట్ టైం 2K డిస్ప్లే యూస్ చేశారు. ఈసారి 1.5K డిస్ప్లే యూస్ చేస్తున్నారు. వీళ్ళు 2K నుంచి 1.5K డిస్ప్లే ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు అంటే 165Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తారంట. సో దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏముండదు. మాక్సిమం అప్లికేషన్ సపోర్ట్ ఉండాలి. మీకు మొబైల్ సపోర్ట్ ఉంటే సరిపోదు కదా. మీరు యూజ్ చేసే ప్రతి అప్లికేషన్స్ కి 165Hz సపోర్ట్ ఉండాలి. సో అంతగా సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ఏవీ లేవు. సో దీనివల్ల పెద్దగా యూజే ఉండదు. నన్ను అడిగితే డిస్ప్లే విషయంలో కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకో డౌన్ గ్రేడ్ కూడా ఈసారి కెమెరాస్ లో హెజల్బ్రేడ్ పార్ట్నర్షిప్ అయితే లేదు. వీళ్ళు హెజల్బ్రేడ్ తో పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయింది. కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అలానే 50 MP 3x పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇదే లేటెస్ట్ ప్రాసెసర్. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కూడా నవంబర్ మిడ్ లో రిలీజ్ అవ్వచ్చు అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 60,000 నుంచి 65,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన మొబైల్ ఈసారి గట్టి కాంపిటీషన్ కూడా ఇస్తుంది iQకి అలానే OnePlus కూడా. అదే Realme GT8 Pro. దీనిలో మెయిన్ హైలైట్ కెమెరాస్. ఈసారి వీళ్ళు రెకో అనే బ్రాండ్ తో వచ్చేటప్పటికి కొలాబరేషన్ తీసుకున్నారు. ఈ రెకో అనే బ్రాండ్ వచ్చేటప్పటికి కెమెరాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో వాళ్ళతో కొలాబరేషన్ తీసుకున్నారు. ఈసారి కెమెరాస్ విషయానికి వస్తే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆ కెమెరా మాడ్యూల్ కూడా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. స్క్వేర్ లో కావాలన్నా పెట్టుకోవచ్చు, సర్కిల్ లో కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇలా ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇవన్నీ 4 రోజులు ముచ్చటే, దాని తర్వాత ఎవరు మార్చుకోరు. కానీ ఇలా మార్చుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా కిట్ కొనుక్కోవాలి. సో అదొక బొక్క మళ్ళీ. కానీ కెమెరాస్ మాత్రం ఈసారి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ గట్టి కాంపిటీషన్ కూడా ఇస్తుంది iQకి OnePlus కి. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూజ్ చేస్తున్నారు అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఇంకొకటి 200 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలానే 50 వాట్స్ వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా 6.79 ఇంచ్ 2K 144Hz LTPO OLED డిస్ప్లే యూజ్ చేస్తున్నారు. 7000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కూడా అండర్ 60,000 లోనే తీసుకొస్తారు. వీళ్ళు మెయిన్ కాంపిటీషన్ వచ్చేటప్పటికి iQకి. iQ ఎంత అయితే రిలీజ్ చేస్తుందో దానికన్నా తక్కువ రిలీజ్ చేయాలనుకుంటారు. అండ్ ఆల్సో రియల్మీ వాళ్ళకి ప్రతిసారి ఒకటి ఉంటుంది, ఏదైనా ప్రాసెసర్ రిలీజ్ అయితే ఆ ప్రాసెసర్ తో మేమే ఫస్ట్ మొబైల్ దించాలి అని చెప్పి. సో ఈ కొత్త ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ని వీళ్ళే ఫస్ట్ మొబైల్ గా తీసుకురావచ్చు. సో చూద్దాం. నాకైతే iQ కన్నా ముందే రిలీజ్ చేస్తారో అనుకుంటున్నాను. ఎలా అవుద్దో చూద్దాం. నవంబర్ లో అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి రిలీజ్ అవుతుంది, ఒప్పో Find X9 Pro. కానీ ఈ ఒక్క మొబైల్లో డైమెన్సిటీ ప్రాసెసర్ యూజ్ చేశారు. లేటెస్ట్ ప్రాసెసర్ అయిన డైమెన్సిటీ 9500 ప్రాసెసర్. ఇది 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. అలానే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలానే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ 200 MP పెరిస్కోపిక్ కెమెరాతో కూడా వస్తుంది. అంటే 7500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 వాట్స్ ఛార్జర్ అలానే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఒప్పోలో మాత్రం హెజల్బ్రేడ్ కొలాబరేషన్ అలానే ఉంది. ఓన్లీ OnePlus లోనే తీసేశారు, ఒప్పోలో ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ColorOS 16 తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఈ ఒప్పో ఫైండ్ X9 Pro మొబైల్ కూడా మీకు ఆల్మోస్ట్ నవంబర్లోనే రిలీజ్ అవుతుంది. దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒక 80 నుంచి 90,000 అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయ్యే ఫ్లాగ్షిప్ మొబైల్స్, కానీ కొన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ అలానే బడ్జెట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో మిడ్ రేంజ్ మొబైల్స్ విషయానికి వస్తే నథింగ్ నుంచి ఒక మొబైల్ రిలీజ్ అవుతుంది. ఫోన్ 3A లైట్ 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో Dimensity 7300 ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అని ఆల్రెడీ CMF Phone 2 Pro రిలీజ్ అయింది కదా, దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ దీంట్లో కూడా రిలీజ్ చేస్తారు. జస్ట్ నేమ్ చేంజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. పెద్దగా డిఫరెన్స్ అయితే మీరు ఎక్కడ నోటీస్ చేయరు. సో నవంబర్ ఎండ్ కంతా ఈ మొబైల్ రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ మొబైల్ Moto Edge 60 Neo. ఇది 6.36 ఇంచ్ LTPO OLED 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10x 3x టెలిఫోటో కెమెరా, 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది Dimensity 7400 ప్రాసెసర్ తో రిలీజ్ చేస్తారు. అరౌండ్ మీరు 20,000 లో ఈ మొబైల్ ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ కూడా మోటో నుంచి రిలీజ్ అవుతుంది, Moto Edge 70. రూమర్స్ ప్రకారం 6.67 ఇంచ్ POLED 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K డిస్ప్లే యూస్ చేశారు. జస్ట్ 4800 mAh బ్యాటరీ యూస్ చేస్తున్నారంట. ఆల్రెడీ 6000 mAh బ్యాటరీలు 7000 mAh బ్యాటరీలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇంకా 4000 mAh బ్యాటరీ అనేది కొంచెం ఆలోచించి తీసుకురావాలి. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో రిలీజ్ అవుతుంది. ఈ మొబైల్ కూడా మీకు అరౌండ్ ఒక 20,000 నుంచి 25,000 లోపల రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక మొబైల్ ఉంది మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా నుంచి, లావా అగ్ని 4. దీంట్లో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ 50 MP త్రిబుల్ కెమెరా ఉంటుంది అంటున్నారు. ఈ మొబైల్ కూడా మీకు అరౌండ్ 20,000 నుంచి 25,000 లో రిలీజ్ అవ్వచ్చు. ఇవి టోటల్ గా నవంబర్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్. మాక్సిమం మీకు అన్ని మొబైల్స్ నవంబర్ లో రిలీజ్ అయిపోవచ్చు. అండ్ కొంతమంది Vivo X300 సిరీస్ గురించి అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు Vivo X300 సిరీస్ నవంబర్ లో అయితే రిలీజ్ అవుతుంది, ఎందుకంటే IQL నవంబర్ లో రిలీజ్ చేస్తారు. నవంబర్ 26th మొబైల్ రిలీజ్ అవుతుంది. అదే నవంబర్ లో మీకు Vivo రాకపోవచ్చు. Vivo వచ్చేటప్పటికి డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు. లాస్ట్ టైం Vivo X200 సిరీస్ కూడా డిసెంబర్ లో రిలీజ్ అయింది. ఈసారి X300 సిరీస్ కూడా డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు. సో ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. అండ్ ఫైనల్ గా ఇంకొకసారి థ్యాంక్స్ ఫర్ 10,000 సబ్స్క్రైబర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.